10 సంవత్సరాలు అవుతుందండి నేను చెట్టు ఎక్కి. చేపలు ఎత్తుతాం. ఇన్ని చేపలు ఎత్తారు. ఇచ్చిన వాళ్ళు 20, 30 ఎత్తారు. తెల్లవారు 7 గంటలకు వచ్చి 12, 1 గంట దాకా అలాగా 200, 300, 400 అలా కూడబెట్టుకొని ఇంటికి వెళ్ళబడి 12, 1 గంట అయిపోద్ది. మా 2 పిల్లలు ఉన్నారు. ఓ బాబు 10 చదివాడు, పాస్ అయ్యాడు. చదువుకునే సోమస్త లేక మా ఆయన తెచ్చిన పాడుదప్పులు సాలగా ఒక్కడు తెచ్చింది సారు. ఇప్పుడు 15 రోజులు గంగలో ఉంటాడు మా ఆయన. ఈ 15 రోజులు నీటిలో ఉంటాడు. మరి ఈ 15 రోజులు నేను 2 పిల్లలు పెట్టుకొని నేనేడు తినాలి? మరి నాకు ఆస్కారం లేదు కదా. అలాగే 100, 200 జట్టిమ్మ తెచ్చుకొని 2 పిల్లలు నేను గింజ కడుగో మంట పెట్టుకొని తాగుతాం. నాన్న తెచ్చింది సరిపోవట్లేదు కదా బాబు, ఏ పనుకో పాటుకో ఇల్లు అంటే బాబుని ఇక్కడ పనికి పెట్టాను. రోజుకు 300 పూట భోజనం. అలాగా ఎండి చేపల దగ్గరే జట్టి మీదే పనికి పెట్టాను. పనికి పెడితే ఆ రోజు 300 తెస్తాడు. 100, 50 పిల్లలన్నీ ఖర్చు ఉంటుంది కదండి. మరి చిన్నపిల్లలకి అయితే 20 సంవత్సరాలు మా అబ్బాయికి. మరి ఫ్రెండ్స్ తిరగడం ఇది చేయడం ఒక 100 రూపాయలు తీసుకుని నాకు 200 ఇస్తాడు. అలాగే అలా నాన్న వచ్చిన దాకా నేను తెచ్చుకున్నవి. ఆడపిల్ల ఉంది, మరి ఆడపిల్ల ఖర్చు, ఇంట్లో ఖర్చు, ఇలాగ అలా రోజు మొత్తం అలాగే వెళ్ళిపోద్ది. ఏ రోజు పూలు ఆ రోజు అలా చాలదు మాకు. ఇంకా అప్పులు, ఈ పైలాన్స్లు ఓడుకోవడము, పొయ్యిలు మహిళా సంఘాలు ఓడుకోవడము. నెలకి మాకు 7,000 అద్ది, కరెంట్ బిల్లుతో 7,000. మరి 7,000 మగోడు 5 రోజులు 15 రోజులు గంగలో ఉంటాడు. అది తెస్తాడా లేదని కూడా నమ్మకం లేదు. తాగిన అలవాట్లు ఉన్నాయి మా ఊళ్ళకి, బ్యాంతి తాగే అలవాట్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 15 రోజులు 20 రోజులు నీటిలో ఉంటారు. వాళ్ళ కష్టము మనకు తెలీదు, వాళ్ళ బాధ మనకు తెలీదు. ఒకే ఆటకి వెళ్తే ఒకే ఆటకి ఇంటికాడ ఉంటారు. మరి అలాంటివి అద్దెలు చేసుకొని అప్పులు చేసుకుని పప్పులు చేసుకొని 10 రోజులు నీటిలో, నెల రోజులు ఆటాడితే నెల రోజులు ఇంటికాడ. మరి మాకు సుఖం ఏంటండి? ఆ నెల రోజులు తెచ్చుకుని డబ్బులే కదా తినాలి, తెల్లారికిరుము. మరియు రూపాయి పాప మాకు ఇచ్చే ఆధారం లేదు. నాకు ఇల్లు వచ్చిందని ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు. ఇంతప్పుడు నాకు పెందుర్తి ముద్దపాకలో ఇల్లు వచ్చిందని ఫోన్ చేశారు. నాకు 500 కట్టానండి. 500 కడితే నాకు డీడీ వచ్చింది. ఇల్లు పట్టా కాగితం కూడా నాకు వచ్చింది. మూగు దానియమ్మ నీకు మధురవాళ్ళు ఇది పాలవలసలోని పెందుర్తి ముద్దపాకలో నీకు ఇల్లు వచ్చింది అనేసి వాసుపల్లి గణేష్ కుమార్ అప్పుడు తెలుగుదేశం పక్కన ఉన్నారు కదండి, అతని దగ్గర ఉండే పిఏలు ఉంటారు కదండి, అతను ఫోన్ చేశాడు నాకు, అమ్మ నీకు ఇల్లు వచ్చిందమ్మా అనేసి. అంతలోకి జగన్ ఎక్కాడు. మళ్ళీ నేను రిటర్న్ ఫోన్ చేశాను, ఎండి 500 కట్టానండి, డీడీ వచ్చింది, కాగితం వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా సరే ఆన్లైన్లోనే ఏవో ఉంటాయంట కదా, అది నాకు ఇల్లు వచ్చినట్టు చూపిస్తుంది, ఇల్లుకి మళ్ళీ పెట్టుకుంటే నాకు రావట్లేండి అంటే వాళ్ళు అన్నారు, అమ్మ ప్రభుత్వం మారిపోయింది కదా, మేమేం చేయలేం కదా అని చేతులు ఇచ్చారండి. ఇంక నేను ఏడు చేస్తానండి, ఎవరు నమ్మితే ఓటేస్తే ఇదో చేస్తాం అదో చేస్తాం అన్నారు. ఏది పేదరాధ చూడాలి కదా, ఈ పేదరాధ ఉండబట్టే కదా కులం ఉన్నారు. ఇప్పుడు మట్టి పనికి వెళ్తే 5వ పోరు 6వ పోరు మెట్లు ఎక్కాలండి, ఎక్కే ఓపిక లే మాకు. 400 కూలిస్తారు మట్టి పనికి వెళ్తే, బస్తా పట్టుకొని 5వ పోరు ఎక్కాలి, 6వ పోరు ఎక్కాలి, 7వ పోరు ఎక్కాలి. అంత ఎక్కే ఓపిక లేకే ఈ వయసున వాళ్ళము సిగ్గు చంపుకొని 10 మంది జట్టీలోని మేము బతుకుతున్నాం సార్. 2 పిల్లల్ని 3 పిల్లలు ఎట్టుకొని వైజాగ్లో అద్దెలు కట్టుకొని మిగిలిన ఆస్కారం లేదు మాకు. కడుపుకే తెచ్చిందల్లా కడుపుకే. అలాంటప్పుడు ఆడపిల్లలు కాసిన తల్లిదండ్రులు ఏమైపోవాలా? ఇప్పుడు మాలో కట్నాలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి, మరి ఆ పిల్లలు భవిష్యత్తులేవి? మేము అద్దెలు కట్టుకొని జీవితాంతకాలం బతికితే పిల్లలు భవిష్యత్తు ఏది? మేము ఎప్పుడు సంపాదించుకొని మేము పిల్లలు నమ్ముకోవాలి? ఏ బాబు చేసిన ఆడపిల్లలకి ఇదో ఎత్తామంటున్నారు, అదో ఎత్తామంటున్నారు, ఏదీ లేదు. చదివే సోమత లేక మా 2 పిల్లలు, పాప కూడా 10th చదివింది, చదివిచ్చే సోమత లేక పాపను కూడా ఇంట్లో పెట్టాను. బాబు 10th పాస్ అయ్యాడు, చదివిచ్చే సోమత లేదు. కాలేజీలో అయితే డబ్బు ఉండాలి, ఆ సోమత లేదని 300 కూలికి పెట్టాను నా పిల్లలు. ఇక్కడే ఎండు చేపల్లోకి. అలాగన్నట్టు మా జీవితం అనేది ఈ ఫిషింగ్ హార్బర్లో కష్టపడుకుంటారు, సంపాదించుకుంటున్నారు అనేసి లేదు. ఇక్కడ బతకలందుకి చేయనందుకు అంటారు, కోట్లు గడుస్తున్నాడు అనేసి అంటారు. ఇల్లులు ఉన్నాయి, పొల్లులు ఉన్నాయి, ఉన్నోళ్ళకి ఉన్నాయి సార్, మాలాటోళ్ళకి లేదు. మత్స్యకారులకు అనేది ఇల్లు లేదు. మా బాధ అంతా ఒకటే, ఎవరు గెలిచినా సరే పేదోళ్ళకి మాకనేది భూమి ఉంటే మేము 100 రూపాయలు తెచ్చుకున్నా గంజి కడిగెట్టుకొని ఆ ఇంట్లో మేము ఉంటాం, ఆ ఇంట్లో మేము బతుకుతాం. మా పిల్లలు పెట్టుకొని మేము ఇంట్లో బతుకుతాం. 5,000 రూపాయలు అద్దె కట్టుకొని బతకాలంటే బతకలేము కదా సార్. పిల్లల కష్టాలు చూసుకొని సుఖాలు చూసుకొని పిల్లలకు బాగలేకపోయినా ఇల్లు వస్తే బాగుంటుంది అనేసి అనుకో. మాకు ఏటి వద్దండి, మాకు ఆస్తులు మేళ్ళు మంతస్తాలు బంగారాలు మాకు ఏటి వద్దు. ఉన్ననందుకి మాకు ఇల్లు అనేది ఉంటే మాకు అదే 10 లక్షల రూపాయలు అనేది చాలు, 10 కోట్లని సమానం. ఇప్పుడు సొంత ఇల్లున్నోడు ఎంత గొప్ప, నేను అన్నానని కాదండి, ఇల్లున్నోడు ఎంత గొప్ప. మానటోళ్ళు 66 ఇల్లు దిగాలి, ఇల్లు కాబట్టి ఇంకో ఇల్లు ఖాళీ చేయాలి.
అద్దెలకి ఎల్లిళ్ళు మానేస్తామండి మేము. అలాగే వైజాగ్ లో బతుకుతాం. అదే ఆ పవన్ కళ్యాణ్, ఆ జగను, చంద్రబాబు నాయుడు ఏ చూస్తాడో కళ్యాణ్. మా కాసి మా పేద రాత కాసి మేము చూస్తే ఆడపిల్లలకైనా ఉన్నాం. మా కాసి ఏ చూస్తారు. లక్ష్మి అండి, మా ఆయన చచ్చిపోయాడండి. రిక్షా తొక్కుతుండగా చచ్చిపోయాడండి. ముగ్గురు పిల్లలండి, ముగ్గురు పిల్లలు. ఒక పాప ఆడపిల్ల. ఈ ముగ్గురు పిల్లలకి 16 సంవత్సరాలు అయింది మా ఆయన చచ్చిపోయి. పిల్లలకి పెళ్ళిళ్ళు పేరంటకాలు అన్నీ ఆ కూలి చేసుకునే బతుకుతున్నాము. ఇక్కడ పేటపారం మీద పాకలు ఉన్నాయండి. ఆ పాకల్లో ఉన్నానండి. నన్ను అద్దె కట్టుకునే సమస్య నాకు లేదు. ముగ్గురు పిల్లలే పెంచగల, నేను అద్దె కట్టగల. నాకు ఆ సమస్య లేక ఆ పాకలో నుండి ఆ పాక కూడా తీసేస్తున్నారండి. కాగితాలు రాసేసుకున్నారు. మసీదు ఉంది కదండి, సాయి మసీదు ఉంది. పాక కూడా ఉందండి. ఆ పాకలు కూడా తీసిటాకు వస్తున్నారు. ఇదే ఎత్తుకోవడము, చెయ్యడము, బరువులు మొయ్యడము. ఇంటికెళ్ళి ఒక 20-30 పొద్దు అయితే టాబ్లెట్లు వేసుకొని మళ్ళీ తెల్లారినేసి రావడము, మళ్ళీ కష్టపడుకోవడమేనండి. నాకు ఈ బరువు లేదండి. నా పిల్లలు ఏటగాళ్ళు కాదండి. ఇదిగో రిక్షా తొక్కుతాడండి పిల్లడు, పెద్ద పిల్లడికి ఓ బాబు పాప అండి. చిన్న బాబుకి 2 పాపలండి. ఇదిగో ఆడపిల్లండి. నాకు ఈ ఆస్పరువు లేదండి. వెనకాల లేదు, ముందే లేదు. నాకండి రోజుకి 200-300 వస్తుందండి. దానికి మించి నేను ఎక్స్ట్రా చేయలేనండి. చెయ్యికు బరువులు మొయ్యలేనండి. నా ఊపిరిన్న కాడికి నేను చేసుకుంటున్నాను. ఆ ఎట్టుకెళ్ళి మంట ఎట్టుకుంటున్నానండి. అది నా నేను 50,000 12,500 మంది డీడీ కట్టానండి ఇల్లుకి. ఒకసారి 12,500 ఇచ్చానండి. ఇల్లు వస్తే తాళాలు ఇచ్చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు ఇంతప్పుడు సరే ఇచ్చే పాలవలస ఉంది కదండి, పాలవలస దగ్గర కడుతున్నారు. అక్కడ ఇస్తానని సరే ఇచ్చేస్తున్నాను అమ్మని టైంలోకి జగన్ ఎక్కారండి. ఆ జగన్ ఎక్కి ఏడు చేశారు. దువ్వాడలోని వచ్చిందండి. దువ్వాడలోని వస్తే 3,60,000 కట్టితే నీకు ఇల్లు వస్తుందమ్మా అన్నారండి. నేను 3,60,000 కట్టగలను సార్ కదండి. నోన్ తీసుకొని నువ్వు ఆ నోన్ మాకు ఇచ్చేసి నెలకింత కట్టమ్మా అన్నారండి. అనుకున్న మాట కట్టాలి కానీ ఇచ్చేసిన తర్వాత మరి కట్టకపోతే ఊరుకోరు కదండి. నాకు కట్టే సమస్య లేదండి. నేను కట్టిన డబ్బులు 35,000 కట్టాను. నా డబ్బుల్లాకి ఇచ్చేయండి. నాకు ఇల్లు వద్దు, ఏం వద్దంటే మమ్మల్ని అడుగుతావేటమ్మా పౌరుతుని అడుక్కో అన్నారు. మా పిల్లలకి రిక్షాలు ఎత్తారండి. రోజుకు 500-600 కూలి తెచ్చుకుంటాడు. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు పెట్రోల్ బంకులో చేస్తాడండి 10,000. అలాగే 2 ఆడపిల్లలతో అలాగే అమ్మాయి ఏటని నా మీద నన్ను వచ్చి అడుగుతారండి. వీళ్ళు పెంచితే నాకు ఉంటుంది బాబా, నాకేముంటుంది కొడుకులారని అంటాను. అదండి నేను ముసలిదాన్ని, నాకు అక్కడ ఏముంటుంది బాబు అంటే వాళ్ళ మీద ఆస్కారు పడక అంట. రోజు ఇదే పైన అమ్మ అంటే వాళ్ళ మీద ఆస్కారు పడితే 10,000 రూపాయల జీతం కూడా 5,000 రూపాయలు ఇంటి అది కట్టుకొని రోజుకు 600-500 తెచ్చుకున్నాడు. 12,000 అది కట్టుకొని మరి నాకేం వాళ్ళు పెంచగలరు సార్ కదండి. అలాగే ఉన్ననాడు వస్తాను, నా ఒంట్లో బాగున్నాడు, నాపోతే రాను. సొంత ఇల్లు ఎక్కడ కూడా లేదండి. కాకపోతే నా ఆరాధ క్వాలిటీ, నా ఓటక్కు 4వ నెల, మళ్ళీ 4వ నెల నుంచి అండి 6వ నెల దాకా బోట్లు ఇప్పరండి. మరి అప్పటిదాకా ఏ పైలాలచో తీసుకొని బియ్యం వేసుకొని మళ్ళీ బోట్లు ఇప్పాక ఆ అప్పు తీర్చుకోవాలి. అది మా పరిస్థితి. 2 నెలలు ఇబ్బంది అండి. కడల్లా గంగమ్మ తల్లి మీద అండి చీపు రొట్టుకొని తుడుచుకుని సరే 10 రూపాయల ఆదాయం ఇక్కడ దొరుకుతుందని ధైర్యం అండి మాకు. ఈ 10 నెలలు ఆ 2 నెలలే మాకు ఇబ్బంది. అది నా పరిస్థితి అండి. నన్ను కట్టిన డబ్బులు నాకు ఇచ్చేమన్నానండి, అది ఇవ్వకంటున్నారు. పట్టా కూడా ఉందండి. ఇల్లువి పట్టా చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఉంది, జగన్ ఇచ్చింది ఉంది. ఇల్లు రాలేదు. దుబార్లోనూ అక్కడ వచ్చిందండి. తీసుకెళ్తే అమ్మ మరి 12,500 కట్టించుకొని ఈ వాలంటీర్లు మధ్యనేడు చేశారండి. నాన్నడదానికాడే మోసం చెయ్యాలండి. పైలాలు నెక్కి తీసుకొని 12,500 తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వస్తే నీకు తేడాలు ఇచ్చేస్తానమ్మా అన్నారు. ఇస్తామంటే ఆశే కదండి. నాన్నెడు చేశానండి. మా పిల్లల మాట కొట్టకంటే 12,000 రూపాయలు తీసుకొని నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఇంకో బాబా అన్నాడు, అమ్మ ఇక్కడ ఉండి నాన్న డబ్బులు కట్టేసి వస్తాను అన్నాడండి. ఆ మనిషి మరి రానేది. ఆ నాన్న ఇచ్చి ఆ పొద్దులు అక్కడే ఉండిపోయా. వాలంటీర్ ఫోన్ చేసింది అతనికి. ఈ వాలంటీర్ అతను ఒకటి అయిపోయారు. మరి అలాగే రోజుకి 200 కోటా బియ్యం వస్తున్నాయి కదండి. అయితే మరి ఏడు చేస్తామండి. మీలే నాకేదో మాకు ఏది నానాటు అనేక మంది భరత్ చచ్చిపోయిన వాళ్ళు, బిడ్డలు బాధపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు సార్. ఇది ఇలాగ మోసపోన్నాము ఇల్లు కానీ. మాకు పవన్ కళ్యాణ్ ఎక్కారు, మాకేదో మేలు చేస్తాడు. ఆ బాబాయ్ని వేసాము ఓటు. ఇప్పుడు నా ఇంట్లోనే 5 ఓట్లు ఉన్నాయండి. ఈ 5 ఓట్లు ఏం తినాలా? ఆ బాబు కొంచెం మాకు ఏదైనా
కొంచెము మాకు ఇల్లు ఉంటే 5,000 అద్దెని తగ్గుతుంది కదమ్మా. ఆ 5,000 నెలలోడైనా వస్తాయి కదా. మా పాకల దగ్గర 45 పాకలు. ఈ 45 పాకలకు ఏటి న్యాయం చేస్తారు? మాకు ఎండలో నీళ్ళు పెడతారో నేడేస్తారో వాళ్ళదే న్యాయం. కళ్యాణం కొద్దిగా ఇది అందచేయాలి. అందచేసిన తర్వాత మాకు కవర్ పెడితే మేము వచ్చి మాట్లాడతాం కళ్యాణం. ఇలాగే మాకు ఉన్న నాకు ఇల్లు వచ్చి 20, 30, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయింది. ఇది వచ్చు ఆ రోడ్డు మనే ఉన్నారు కానీ ఎక్కడ తప్పని ఎదురుగా ఇల్లు ఇస్తాం, ఎదురుగా ఇల్లు ఇస్తాం, కాగితాలు రాసుకోవడమా, కాగితాలు కిందకి వెళ్ళిపోవడము, మళ్ళీ రాయని చెప్తున్నారు. ఎంతవరకు మేము ధర్నాలు చేయాలా, ఎంతవరకు వెళ్ళాలా మీరే చెప్పండి. చేసామో చేయలేదు ఒకసారి ఎంక్వైరీ చేసుకోమను. కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి, కావాలంటే మేము చూపిస్తాము. భోజనంకి ఇబ్బంది అంటే అలాగే కూల్ చేసుకుంటే తిన్నట్టు లేకపోతే నేనట్టు. కూలను కూల్ చేసుకుంటే మాకు ఆ పాటగా మాకు వెళ్ళిపోతుంది. నేదని మేము అనుకుని చెప్పుకోలేదు. మేము ఇప్పుడు నేదంటే మాకు ఈ సిటాంకో బిర్యానీ పట్టణం తోలుతాడు, ఆ తర్వాత మమ్మల్ని తొంగడి పెడతాడు. అవసరం మీద అదంతా కూలోళ్ళకి అక్కడొక్కడ కూలి చేసుకొని తింటున్నాము. ఆ కూలోళ్ళకి ఏదో న్యాయం చెయ్యమని పౌరితాన్ని మేము మేలుకుంటున్నాము. ఆ పౌరితానికి చెప్పుకుంటున్నాము ఆ బాధలు, మా కష్టాలు. పిల్ల తల్లితోటి ముండ్లు మోసేసి మొగుళ్ళు లేకుండా ఉన్నాను. ఆ పిల్లలు పెంచుకొని బతుకుతున్నారు. ఆ పిల్లలకు తల్లులకి న్యాయం చెయ్యండి. కూలోళ్ళు ఇక్కడ అదే సరే కూలి దగ్గర నుంచి 10 మంది 100 రూపాయలు పోటీ పడుతున్నాము. మనిషికి 10 రూపాయలు రాకంటుందో. ఈ కూలోకి ఎక్కడో అమ్ముకుంటామని సరే మాకు చూడలేదు. ఇంత పేస్ కూడా మాకు ఇవ్వలేదు. ఆ కూలోళ్ళు ఏడు తిని బతకాలో కొంచెం చెప్పండి. ఆయన చచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. పెన్షన్ వస్తున్నారు 1000 రూపాయలు. అయ్యే మందులు వేసుకోవడము, ఆరోగ్యం బాగోదు. కొడుక్కి కూతురికి పెళ్లి చేస్తాను. కొడుకు బాబుకు 3 ఆడపిల్లలు. ఆడికి ఏమీ లేదు ఆదాయము. ఆ పిల్లలు చదివించుకుంటున్నారు గవర్నమెంట్ స్కూలు. పిల్లలకి మరి పోల్చుకుంది కూడా కారు అను బాబుకి అక్కడికి వెళ్ళడు. మళ్ళా అటువంటి పరిస్థితిలోనే ఉన్నాం 15 సంవత్సరాలు బట్టి. లేదండి, సంతలు లేదండి. పెట్టుకున్నామంటే రాలేదండి పిల్లలకి. అప్పుడే ఆ క్రితంలోనే 10-20 సంవత్సరాల క్రితంలోనూ మొదటి ఇల్లు ఇచ్చారండి. ఆ ఇల్లు 10,000 20,000 అమ్మేసుకున్నాం. ఇప్పుడు ఏమి లేదండి, కారుశీల ఉన్నాయి కానీ తప్ప కానీ ఏమి లేదు. పిల్లల భవిష్యత్తులు కూడా బాగలేవు. అప్పటి నుంచి కుటుంబాన్ని నేను పోషిస్తున్నానండి. సముద్రులు చనిపోయారండి, డబ్బులు వచ్చేయండి కేస. ఆ గవర్నమెంట్ ద్వారా 5 లక్షలు వచ్చేయండి. అవి పిక్చర్ చేసి పిరాల్సలు వేసారు. ఆ పిరాల్స్ ఎత్తేసింది, మనకు డబ్బులు రాలేదు. ఆ డబ్బులు ఇక్కడ మాకు చేతికి సందలేదండి, పిరాల్స్లో ఉండిపోయింది అది. ఆ పిల్లలకి ఏం ఆదాయం లేదు. అప్పులు చేసి పెళ్లి చేసి పిల్లలకి ఇంట్లో చేశాను. ఇప్పటికి రా ఉన్నాను. ఇప్పుడు నాకు దారి లేదని చూసిన లేదు. చూస్తే ఆరోగ్యం బాగోదు, ఉన్నందుకు ఇల్లుగా లేదు, చూసిన కూడా లేదండి. అటువంటి పరిస్థితిలో ఉన్నానండి నేను.